అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం గర్భధారణ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భం దాల్చడం అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఒక వరం అని చెప్పాలి. గర్భం తర్వాత స్త్రీ యొక్క శరీరంలో అనేక మార్పులు అయితే జరుగుతాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం హార్మోనల్ చేంజెస్. ఈ యొక్క హార్మోనల్ చేంజెస్ వలన తన యొక్క ఆరోగ్యంలోని ఎన్నో సమస్యలు కూడా తీసుకొని వస్తాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య వచ్చినా గర్భవతులు వెయిట్ చేయకుండా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కలవాలి అని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో సాధారణ చిన్న చిన్న నొప్పులు అయితే నార్మల్ అంటే అసిడిటీ వలన కానీ జీర్ణం సరిగ్గా అవ్వక వల్ల కూడా మనకు పెయిన్స్ అనేవి ఉండొచ్చు. బట్ ఇవి ప్రాబ్లంని అయితే కలిగించవు. అయితే నొప్పి తీవ్రంగా పెరిగితే మాత్రం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గర్భం పొందిన ఫస్ట్ 3 monthsలో కొంతమంది మహిళలకు పొత్తి కడుపులో చిన్నపాటి నొప్పి అనేది కలిగి ఉంటారు. మహిళ గర్భం పొందిన తరువాత రోజులు గడిచే కొద్దీ యూట్రస్ అనేది పెద్దదిగా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల కూడా పెయిన్స్ అనేవి ఫస్ట్ 3 monthsలో చాలా తక్కువగానే వస్తాయి. కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వలన మలబద్ధకము, జీర్ణ సమస్యలు కూడా తీసుకొని వస్తాయి. అందువలన కూడా నొప్పి అనేది ఉండొచ్చు. బట్ 2nd and 3rd trimester వచ్చినప్పుడు కొన్ని లక్షణాలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందులో ముఖ్యమైన అనారోగ్య లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే ఫ్రీక్వెంట్ యూరినేషన్. తరచూ మూత్ర విసర్జన అనేది చేయడము ప్రెగ్నెన్సీలో నార్మలే. కానీ మీకు ఇలా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తూ దురద, యోనిలో మంట మరియు పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉందంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి సంకేతం అని తెలుసుకోండి. సో మీకు పొత్తి కడుపులో నొప్పితో పాటు ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. ఇక 2వ లక్షణం బ్లీడింగ్. గర్భం పొందిన తరువాత మనకు పొత్తి కడుపులో మనకు నొప్పి అనేది తప్పకుండా ఉంటుందండి. ఒక ఫస్ట్ 3 months చిన్నగా పెయిన్స్ అయితే ఉంటాయి. బట్ మీకు బ్లీడింగ్ అనేది మాత్రం జరగకూడదు. మీకు పొత్తి కడుపులో తిమ్మిర్లు అనిపించినా లేదా బ్లీడింగ్ అవుతూ ఉంది అంటే ఇది అబార్షన్కి సంకేతం అండి. వెంటనే వైద్య సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 3వదిగా చూస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అవునండి, ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వారికి కూడా పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీకు తెలిసే ఉంటుందండి. అంటే బేబీ గర్భాశయం అంటే యూట్రస్ లోపల పెరగకుండా ఫాలోపియన్ ట్యూబ్ లేదా ఇతర భాగాల్లో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యి అక్కడ పెరుగుతూ గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా డేంజరస్ అండి. ఇలా గనక మీకు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, తర్వాత 6 నుండి 10 వారాల మధ్యలో మీకు బ్లీడింగ్ జరుగుతూ ఉంది అంటే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంకేతం అన్నమాట. వెంటనే దీనికి వైద్య సహకారం అవసరం. కొంతమందికి అయితే పొత్తి కడుపులో నొప్పితో పాటు జ్వరము, భుజాల నొప్పి కూడా ఉంటుందట. సో మీకు కనుక ఈ లక్షణం ఉంది అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గమనించి వెంటనే వైద్య సహకారం తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ప్లసెంటల్ ప్రాబ్లమ్స్. కొంతమందిలో యూట్రస్ వాల్స్ యొక్క ప్లసెంటా చీలడం అనేది ప్రారంభమైనప్పుడు కూడా మీకు పొత్తి కడుపులో నొప్పి అనేది క్రమంగా వస్తూ ఉంటుంది. అధికమైన పెయిన్ మీరు గమనిస్తారండి. సో ఈ ప్రాబ్లం గనక ఉంది, ఈ లక్షణం మీలో ఉందంటే వెంటనే వైద్య సహకారం తీసుకోండి. ఇక నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే ప్రీటర్మ్ లేబర్ జరిగేటప్పుడు కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. నార్మల్గా బేబీ 37 వారాల పైన డెలివరీ అవుతుంది. కానీ మీకు దానికంటే ముందు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, తిమ్ముర్లు ఉన్నాయి, కాళ్ళు మరియు నడుము భాగం చాలా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి అంటే ఇది బ్యాడ్ సైన్ అండి. డాక్టర్ని వెంటనే కలవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా గర్భవతికి పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో, ఎప్పుడు డాక్టర్ను కలవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.